మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు రాజ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ఇళ్లల్లో అనూహ్యంగా ఆకస్మికంగా ఈడీ సోదాలు చేస్తూ ఉంది. వాస్తవానికి ఇంతకు ముందే ఈడీ వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అందరి ఇళ్లలోకి ఒకేసారి సోదాలు చేయడం కోసం ఈడీ వచ్చింది అనే వార్తలు బ్రేకింగ్లుగా కనిపిస్తూ ఉన్నాయి. బహుశా ఏ సమాచారం ఆధారంగా మళ్ళీ సెర్చ్ చేసుకొచ్చారు, ఆ తర్వాత అసలు ఏం చేయబోతున్నారు అన్నది ఇంట్రెస్టింగ్. మధ్యలో చాలా రోజుల పాటు లిక్కర్ కేసు అని రకరకాలుగా దీని చుట్టూ అసలు చాలా హై ఎండ్గా అటెన్షన్ తీసుకొని ఉండే ఈ కేసులు. సో ఇందులో ఏమీ లేదు అని చెప్పి కోర్టులో అయితే డిఫాల్ట్ బెయిల్ కూడా ఇచ్చాయి. ఈ కేసులోనే మిథున్ రెడ్డి గారు, వైసీపీ ఎంపీ గారు కూడా అరెస్ట్ అయింది. కొందరికి డిఫాల్ట్ బెయిల్ కూడా ఇచ్చారు ఏం ఆధారాలు ఉన్నాయి అని చెప్పి. ఈ కేసులోనే చాలా ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి. ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర డబ్బు దొరికితే అది రాజ్ రెడ్డిదే అని, చివరికి ఆ డబ్బు నోట్లు కనుక లెక్క పెట్టండి, నంబర్లు చూడండి అని ఆయన పిటిషన్లు వేసిన బ్యాంకు వాళ్ళు అప్పటికే మిగతా డబ్బుతో కలిపేసి చాలా విచిత్రాలనే జరిగాయి ఈ కేసులో ఇప్పటికే. సరే, చాలా రోజుల పాటు రాజ్ రెడ్డి జైల్లో ఉండే, మొన్న ఆయనకు బెయిల్ కూడా ఇచ్చారు. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దాదాపు 6 months పైగానే జైల్లో ఉన్నారు ఆయన కూడా. సో తనకు కూడా బెయిల్ ఇచ్చారు, అందరూ బెయిల్ మీదే ఉన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఈడీ వీళ్ళ ఇళ్లలోనూ ఆఫీసులోనూ హైదరాబాదు, విజయవాడ, తాడేపల్లి 3 చోట్ల ఏకకాలంలో సెర్చ్ చేస్తూ ఉన్నారట. బహుశా ఈ సోదాల తర్వాత ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయా? ఎందుకంటే నువ్వు ఈడీ సెర్చ్ చేస్తుందో, సిబిఐ సెర్చ్ చేస్తుందో, ఐటీ సెర్చ్ చేస్తుందో, అసలు ఏ విచారణ సంస్థ అయినా ఏదైనా ఒక కేసులో సీరియస్గా ముందుకెళ్తూ ఉంది అంటే ఫస్ట్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ ఆ విధంగానే లెక్కించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకెక్కడైనా పొలిటికల్ కూడికలు తీసివేతల కోణంలోనే చూడాల్సిన అవసరం ఉందేమో. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఈ కేసు చుట్టూ జరుగుతాయనే దాని మీద బేస్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది.